రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ సోదాలపై పూర్తి అప్డేట్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, మొత్తంగా ఎన్ని కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి? సోదాలకు మెయిన్ రీజన్ ఏంటంటారు? 4 రోజుల నుంచి 14 కంపెనీల పైన పేరు మోసిన కంపెనీలు ఇవన్నీ కూడా. అయితే ఈ కంపెనీలు మొత్తం కూడా జరుగుతున్నటువంటి ఐటీ రైడ్ జరుగుతున్న కంపెనీలన్నీ కూడా ఒక పైప్ లైన్ వర్క్స్ చేసేవాళ్ళు. అంటే మొత్తం కూడా ఇన్ఫ్రా కంపెనీసు, ఎస్టేట్ కంపెనీసు, ఈ రిజిస్టర్ అయిన కంపెనీలన్నీ కూడా 2014, 15, 16, 17, 18 ఈ 4-5 సంవత్సరాల్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు. ఈ కంపెనీలు అన్నింటికి కూడా ప్రమోటర్లుగా ఇచ్చినటువంటి ఒక కంపెనీ ఇది. మొత్తం కూడా ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బడా కంపెనీతో వీళ్ళందరూ కూడా ప్రమోటర్స్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళంతా ఒక గూటి పక్షుల కిందనే ఐటీ అధికారులు చెప్తున్నారు. వీళ్ళన్నీ కూడా సబ్ కాంట్రాక్టులు చేయడం కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి మేజర్ స్టేక్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మానసపుత్రిక చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అట్లాగే రోడ్డు విస్తరణ పనులు కావచ్చు, ఎర్త్ వర్క్స్ ఏదైతే ఈ పైప్ లైన్లు వేసేటప్పుడు కానీ, ఈ ఎర్త్ వైక్స్ కేబులింగ్ సంబంధించి కానీ, పైప్ లైన్ వర్క్ సంబంధించింది కానీ ఈ కంపెనీలే ఎక్కువగా వర్క్స్ చేశాయి. భారీ ఎత్తున వీళ్ళకి నిధులు వెళ్ళాయి. ఎందుకంటే ప్రాజెక్టులు చేస్తున్న టైంలో కాంట్రాక్టర్లకి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఆ ట్రాన్సాక్షన్స్లో అవకతవకలు జరిగాయనేది ఐటీ అధికారులకు స్పెసిఫిక్ కంప్లైంట్ ఉందనేది మనకు ఐటీ అఫీషియల్స్ ఫోన్ లైన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో 2019 ఏప్రిల్లో వాళ్ళు చేసినటువంటి ఐటీ రిటర్న్స్కి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి వర్క్స్కి పొంతన లేదు. సో వాళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కి సరిపోయేంత డబ్బుల్ని ఇన్కమ్ ట్యాక్స్కి చెల్లించలేనది ప్రధాన ఆరోపణ. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయడానికి ఒక విభాగం ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్కి సంబంధించిన విభాగం ఒకటి ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళు కట్టినటువంటి ట్యాక్సులు సరిగ్గా కట్టారా లేదా, ఇచ్చినటువంటి రిటర్న్స్, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్స్లో వాళ్ళకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఆ కాస్ట్కు వీళ్ళు క్లెయిమ్ చేసిన డబ్బు ఎంత, కంపెనీలకు వచ్చినటువంటి డబ్బు ఎంత, దాంట్లో ఉన్నటువంటి జరిగినటువంటి లావాదేవీల్లో వచ్చిన లాభాన్ని బట్టి కానీ లేదంటే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్కు సరైనటువంటి చెల్లింపులు జరిగాయా లేదనేదే మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫోకస్ పెడుతుంది. సో దీంట్లో అవకతవకలు జరిగినట్టుగా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు 2019 జనవరిలో ఒక ఎఫ్ఐఆర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక కంపెనీ పేరు మోసిన కంపెనీకి సంబంధించినటువంటి హైదరాబాద్ బేస్లో ఉన్నటువంటి కంపెనీ అది. సో అధికారికంగా లేదు కాబట్టి ఆ పేరు చెప్పలేకపోతున్నాం మనం. సో ఆ కంపెనీ ఎఫ్ఐఆర్ను ఎక్స్టెన్షన్గా మరో ఎఫ్ఐఆర్ను దాఖలు చేసినట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే ఒకవేళ ఇది రెగ్యులర్గా జరిగినటువంటి ఐటీ రైట్స్ అయితే పాత ఎఫ్ఐఆర్లతో జతపరిచి ఎక్స్టెండెడ్గా మరో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఐటీ అధికారులు ఎప్పుడు కూడా గ్రౌండ్లోకి వచ్చి రైడ్స్ చేయరు. సో రెగ్యులర్ జరిగేటువంటి రైడ్స్ అయితే డైరెక్ట్గా వచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్స్లో అవకతవకలు ఉంటే డైరెక్ట్గా వచ్చి రైడ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని, అకౌంట్స్ని, లాకర్స్ని, మిగతా డీటెయిల్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ని, మేనేజర్స్ని, డైరెక్టర్లని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఫైలింగ్ని ఎంక్వైరీ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ బడా కంపెనీ మీద రైడ్స్ చేసిన తర్వాత దానికి ఉన్నటువంటి జాయింట్ సూట్ కేస్ కంపెనీల కింద దీన్ని ఐటీ అధికారులు చెప్తున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడున్నటువంటి మెయిన్గా ఈ కంపెనీలు ఒకటి పౌలమి ఇన్ఫ్రా, అట్లాగే నిమై, వెర్నస్, బృందావన్, వాట్సల్ కంపెనీ, అట్లాగే బీవీఎం, జేఎంఎం ఈ కంపెనీలని మెయిన్గా రైడ్స్ చేస్తున్నారు. 14 కంపెనీలు ఉన్నప్పటికీ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 6-7 కంపెనీల మీద రైడ్స్ జరుగుతున్నాయి. మొత్తం 23 ప్రాంతాల్లో సుమారు 180 మంది ఐటీ సిబ్బంది అధికారులతో రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. 4 రోజులుగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మామూలుగా అయితే ఐటీ అధికారులు ఈ బ్యాలెన్స్ షీట్స్ కానీ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్లో కానీ అవకతవకలు ఉంటే గంటల వ్యవధులు, అంటే మార్నింగ్ 10 to 5 వరకు ఒక రోజులో కంప్లీట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా రావడం వలన, లేదంటే వాళ్ళ ల్యాబ్సెస్ ఎస్టాబ్లిష్ కావడం వల్ల కావచ్చు, వాళ్ళు 4 రోజుల నుంచి హైదరాబాద్లోనే మకాం వేశారు. డైరెక్టర్ల ఇళ్లల్లో, అట్లాగే కంపెనీల్లో అమీర్పేట్లో, బేగంపేటలో, అట్లాగే కూకట్పల్లిలో ఉన్నటువంటి ఇళ్లల్లో, అట్లాగే ప్రధాన కార్యాలయం C5కి సంబంధించినటువంటి ఇన్ఫ్రా సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే బంజారాహిల్స్లో ఉందో ఎమ్మెల్యే కాలనీ ఉన్నటువంటి ఆ ఇంట్లో కూడా ఐటీ అధికారులు లోపలే ఉన్నారు. ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వడం లేదు. ఫుడ్ కూడా వాళ్ళే అలాట్ చేసి ఫుడ్ను కూడా అక్కడికే తెప్పిస్తున్నారు. బయటికి వెళ్లకుండా మొత్తం చాలా కాన్ఫిడెన్షియల్గా మొత్తం కూడా ఎంక్వైరీ నడుస్తుంది. మరో సమాచారం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈ యొక్క విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈడీకి
చేస్తున్న ఈడీ ఎంక్వైరీకి ఐటీ అధికారులకు లింక్ ఉందా లేదా, ఈ కంపెనీల మీద చేస్తున్నారనే విషయం పైన మాత్రం మనకు అధికారికంగా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎంటర్ అయ్యి ఈ ఎప్పుడైనా కానీ ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కానీ లేదంటే ఎస్టాబ్లిష్మెంట్స్ అయినప్పుడు ఈడీకి ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ ఉంటాయి. ఏ ఎంక్వైరీ ఏజెన్సీ అయినా సరే, అది సిబిఐ అయినా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులైనా, ల్యాబ్సెస్ ఎస్టాబ్లిష్ అయినా కానీ లేదంటే ఎక్సెస్ ఫండ్స్ ఫ్లో అయినా కానీ, అనుమానాలు తావెత్తినా కానీ, సుట్ కేస్ కంపెనీలుగా ఉన్నా కానీ, ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా కేసుల్లో సిబిఐ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ రైడ్స్ చేసినప్పుడు ఏవైనా కంపెనీలు బోగస్ కంపెనీల కింద తేలినా అక్కడ నిజంగానే కంపెనీలో యాక్టివిటీస్ లేకుండానే యాక్టివిటీస్ ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసి ఫీల్డ్ లెవెల్లో అందులో ఫండ్స్ అంటే నిధులను మళ్లింపు చేస్తే మాత్రం అట్లాంటి దాని సందర్భాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కేసులు బదిలైన సందర్భాలు ఉన్నాయి. సో దీంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏమైనా సోర్సెస్ ఇచ్చారా? ఈడీ అధికారుల ఒక బృందం హైదరాబాద్లో ఉందని చెప్తున్నారు కాబట్టి ఐకార్ భవన్ కేంద్రంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి, సో ఈడీ అధికారులకు ఒకవేళ ఫైండ్ అవుట్ అయితే ఇది ఒక పెద్ద కేసు కింద చూడవచ్చు. ఎందుకంటే వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ నడిచినటువంటి ఈ ప్రాజెక్టులో డబ్బులు మొత్తం కూడా సబ్ కాంట్రాక్టర్ల కింద ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కంపెనీల్లోనే జరిగింది. సో ఈ కంపెనీల్లో అవకతవకలు జరిగి ఒకవేళ ఫండ్స్ ఫ్లోలో ఏమైనా ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఈడీ ఎంటర్ అయితే సీరియస్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకున్నటువంటి ఐటీ అఫీషియల్ సోర్సెస్ను బట్టి లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ 2019 జనవరిలో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన బడా కంపెనీ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని ఎంక్వైరీ నడుస్తుంది. రెగ్యులర్గా నోటీసులు జారీ చేస్తున్నాం. నోటీసులు జారీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ లింక్ కంపెనీస్ బయటకు వచ్చాయి. సో ఫీల్డ్ లెవెల్లో ఈ కంపెనీలు ఉన్నాయా లేవా, ఈ కంపెనీలో నిజంగానే ఈ కంపెనీలే బిడ్డింగ్లోకి వెళ్ళి కాంట్రాక్ట్లకు వెళ్ళి వర్క్స్ చేసి వర్క్ అలాట్ అయిన తర్వాత డబ్బులు అందులో ఫ్లో అయ్యా లేదంటే ఎక్సెస్ ఆఫ్ మనీ ఇక్కడ ఏమైనా ఫ్లో అయిందనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా చాలా తక్కువ టైంలో స్పాన్ ఆఫ్ టైంలో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన కంపెనీలు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కంపెనీలు 15-20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఈ కంపెనీలు ఒక 5-6 సంవత్సరాలున్నాయి తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఎంటర్ అయ్యాయి. తెలంగాణలో ఉన్నటువంటి భారీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వర్క్స్ మొత్తం కూడా ఈ కంపెనీలే సబ్ కాంట్రాక్ట్లు దక్కించుకున్నాయి. అందులోనే భారీగా కాంట్రాక్ట్ జరిగాయి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పొచ్చు. అందరూ కూడా జనాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటివరకు మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి కొంత మనం చెప్పలేకపోయాం. ఈరోజు మాత్రం మనకు అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి వాళ్ళ సోర్సెస్ నుంచి జరుగుతున్న కంపెనీలపైన రైడ్స్, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ మొత్తం కూడా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వెహికల్స్ కూడా 2-3 రోజుల నుంచి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అమీర్పేట్ కావచ్చు, బేగంపేటలో కావచ్చు, అటు కూకట్పల్లి, ప్రశాసన్ నగర్, బంజారాహిల్స్లో ఈ 5-6 ప్రాంతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వెహికల్స్ అక్కడ ల్యాండ్ అయి ఉన్నాయి. అధికారులు కూడా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఆఫీసుల్లో అక్కడే ఉండి 4 రోజుల్లో మకా వేసి రైడ్స్ నిర్వహిస్తున్నారు. చాలా విలువైనటువంటి డాక్యుమెంట్స్ని, ల్యాప్టాప్స్ని, కంప్యూటర్స్ని మొత్తం కూడా కొన్నింటిని సీజ్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైలింగ్స్, ఐటీ రిటర్న్ ఫైలింగ్ సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి ఫైలింగ్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని అక్కడ ఫిజికల్గా కంపెనీలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని సెర్చ్ చేస్తున్నారు. మేజర్గా అంటే ఎప్పుడైనా కానీ ఐటీ అధికారులు ఆల్ ఆఫ్ సడన్ రైడ్స్ చేయడం వల్ల చాలా వరకు ఫిజికల్గా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఇప్పుడు ఈ ఫైలింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ హార్డ్ డిస్క్ని, కంప్యూటర్లని రెగ్యులర్గా ప్రతి కేసులో కూడా సీజ్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఈ C5 కావచ్చు, BVM కావచ్చు, పౌలమి, JMM ఈ ఇన్ఫ్రా సంబంధించిన కంపెనీలకు సంబంధించిన అంత డాటాని కలెక్ట్ చేశారు. ఇప్పటివరకైతే అఫీషియల్గా ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ జరిగిందా లేదనే విషయం పైన మాత్రమే చెప్తారు తప్ప ఐటీ రైడ్ జరిగితే ఏం చేశారనే విషయం పైన అఫీషియల్ ప్రెస్ నోట్లు ఉండవు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ లైన్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకు సమాచారం వచ్చింది. సో ఈ కంపెనీలు సంబంధించి కూడా ఏ కంపెనీ కూడా ఇప్పటివరకు అఫీషియల్ ప్రెస్ నోట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీడియాకి వెళ్ళలేదు. రైడ్స్ జరుగుతున్నాయి. 4 రోజులుగా జరుగుతున్నటువంటి రైడ్స్ పైన ఇటు రాజకీయ వర్గాల్లో అట్లాగే జనంలో బయట పార్టీల్లో కూడా చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ జరుగుతున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఒక గూటికి సంబంధించిన కంపెనీలు కాబట్టి, ఒక వర్గానికి సంబంధించినటువంటి కంపెనీలు కాబట్టి చర్చ జరుగుతుంది. సో ఈ కంపెనీల పైన రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్స్ అందిస్తాను. ఓవర్ టు యు. ఓకే, థ్యాంక్ యూ సంపత్.